గుడ్ ఆఫ్టర్నూన్. టెట్ లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో చైల్డ్ డెవలప్మెంట్ పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం గురించి మనం తెలుసుకుందాం. అసలు మూర్తిమత్వం అంటే ఏంటి, మూర్తిమత్వం కారకాలేవి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనే అంశాలపై మనకు పూర్తి సమాచారాన్ని అందించడానికి వెంకటరమణ సీనియర్ ఫ్యాకల్టీ వెంకటరమణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చైల్డ్ డెవలప్మెంట్లో పర్సనాలిటీ మూర్తిమత్వం, అసలు మూర్తిమత్వం అంటే ఏంటి సార్? అసలు ఓకే సార్, మూర్తిమత్వం అంటే సాధారణ పరిభాషలో జనరల్గా మనం కూడా ఎవరినైనా వ్యక్తిని చూడగానే అబ్బా ఇతని పర్సనాలిటీ బాగుంది అని సాధారణ వాడుక భాషలో ఉంటారు. అదేవిధంగా జనరల్గా పిల్లలు కూడా లేకుంటే పెద్దవాళ్ళు కూడా సినిమాలో హీరోని చూడగానే ఇతని పర్సనాలిటీ బాగుంది, లేకుంటే ఒక క్రికెట్ ప్లేయర్ని చూడగానే ఇతని పర్సనాలిటీ బాగుంది అని చెప్తుంటారు. సాధారణంగా పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం అంటే జనరల్గా వాడుక భాషలో ఏంది అంటే మూర్తిమత్వం అంటే బాహ్య అపీరెన్స్ని అంటే బయటికి కనిపించేదాన్ని మూర్తిమత్వం అని చెప్తూ ఉంటాం. కానీ మన యొక్క సైకాలజీ పరిభాషలో అంటే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా క్వశ్చన్ అడుగుతాడు అంటే పర్సనాలిటీ అంటే ఏమిటి అంటాడు. జనరల్గా క్వశ్చన్ ఏంది అంటే ప్రస్తుతం మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే ఉపాధ్యాయుల మీద ఉంది. అయితే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే పిల్లల యొక్క మూర్తిమత్వం ఏ విధంగా ఉండాలి అంటాడు. ఏ విధంగా ఉండాలంటే సమగ్రంగా అభివృద్ధి చెంది ఉండాలి. సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందాలి. ప్రస్తుత విద్యా విధానం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పుడు 1986 విద్యా విధానమైన అదేవిధంగా 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అయినా అదేవిధంగా ఆర్టీ యాక్ట్ అయినా ఏం సూచిస్తుంది అంటే విద్యార్థుల్లో సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్తున్నారు. సమగ్ర మూర్తిమత్వము అంటే విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఫస్ట్ రావడము, ఇంగ్లీష్లో ఫస్ట్ రావడము, లేకుంటే సైన్స్లో ఫస్ట్ రావడము ఈ విధంగా కాదు. విద్యార్థి యొక్క పాఠ్య అంశాలతో పాటు సహపాఠ్య అంశాలపైన కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తుంది. అంటే పాఠ్య అంశాలతో పాటు కో కరికులం యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ క్రీడల్లో అయినా లేకుంటే ఆటలు పాటలు సింగింగ్ డాన్సింగ్ ఈ విధంగా విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయాలి. చాలాసార్లు ఎగ్జామినేషన్లో టెట్లో డిఎస్సిలో ఏమడిగాడు అంటే పర్సనాలిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సమగ్ర మూర్తిమత్వం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత విద్యా విధానం యొక్క లక్ష్యం కూడా ఏంటి అంటే పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలి, సమగ్రంగా మూర్తిమత్వం. నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే పర్సనాలిటీ అనే ఆంగ్ల పదము ఏ భాష నుండి వచ్చింది అని అడుగుతుంటాడు. చాలాసార్లు అడిగాడు. పర్సనాలిటీ అనే ఆంగ్ల పదము పర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. జనరల్గా పర్సోనా అనగా ఏమి ఇది కూడా వచ్చింది ప్రీవియస్ క్వశ్చన్. పర్సోనా అంటే ముసుగు. జనరల్గా మనందరికీ తెలుసు పూర్వకాలంలో నాటకాలు వేసేవాళ్ళు. అది మన దేశంలో అయినా సరే గ్రీకు దేశంలో కూడా గ్రీకు దేశంలో ఏంది అంటే నాటకాలు వేసేటప్పుడు ఏం చేశారు అంటే మాస్కులు వేసుకుంటారు, ముసుగు వేసుకుంటారు. అదేవిధంగా మీరు కూడా చూడండి రామాయణము మహాభారతం ఇలాంటివన్నీ చూస్తుంటాం. రామాయణము మహాభారతం చూసినప్పుడు రాముడు క్యారెక్టర్ వచ్చినప్పుడు ఒక మాస్క్, అదేవిధంగా హనుమంతుని క్యారెక్టర్ వచ్చినప్పుడు ఒక మాస్క్, లక్ష్మణ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఈ విధంగా అంటే దీన్ని మాస్క్ అంటాం. ఈ అంటే పర్సోనా అంటే ఏంటంటే మాస్క్ అని అర్థము, ముసుగు అని అర్థము. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఈ విధంగా ముసుగుని ధరించడము. ఆ కాలంలో గ్రీకులో కూడా నాటకాలు వేసేటప్పుడు ఈ విధంగా మాస్క్ వేసుకొని ధరించేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు మనకు కూడా పిల్లలకు తరగతి గదిలో పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు జనరల్గా మనం ఏం చేస్తుంటాము అంటే నాటకాలు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ వచ్చింది అనుకోండి, మనకు సింపుల్గా గాంధీ మాస్క్ మనం తయారు చేసుకోవచ్చు, లేకుంటే బొమ్మ గీసుకోవచ్చు. ఆ బొమ్మను గీసి గాంధీ లాగా యాక్ట్ చేయించవచ్చు. అదేవిధంగా నెహ్రూ, జాతీయ నాయకులు, స్వతంత్ర ఉద్యమము, నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్ ఇట్లాంటివన్నీ మనం ఏం చేయాలంటే తరగతి గదిలో అప్పటికప్పుడు చేయించవచ్చు. లేకుంటే ప్రైమరీ సెక్షన్లు అనుకోండి, ప్రైమరీ సెక్షన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ కుందేలు, ఎలుక, సింహం ఇలాంటి లయన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం చేయొచ్చు వాటి మాస్కులు తయారు చేసి పిల్లలకు తగిలించవచ్చు. ఈ విధంగా చేస్తే పిల్లలకు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందడానికి మనం చెప్పే విషయం వాళ్ళ యొక్క మైండ్లలో నాటకపోవడానికి అవకాశం ఉంది. అంటే పర్సోనా అనేది ఈ లాటిన్ పదం ఇక్కడ ఏంది అంటే ఇది ముసుగు అని అర్థం. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. అదేవిధంగా మూర్తిమత్వము రెండు కారకాల మీద ఆధారపడి ఉంటుంది. అదేంటిది అంటే మూర్తిమత్వము బాహ్య లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. బాహ్య లక్షణాలు మూర్తిమత్వం దేని మీద ఆధారపడి ఉంటుంది? బాహ్య లక్షణాలు అదేవిధంగా అంతర్గత లక్షణాలు. బాహ్య లక్షణాలు అంటే ఏంది ఒకసారి పరిశీలిద్దాం. ఒక వ్యక్తిని చూడగానే బాహ్యంగా మనకేం కనిపిస్తుంది? అతని యొక్క ఎంత ఎత్తున్నాడు, అతడు లావుగా ఉన్నాడా, బక్కగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా,
లేకుంటే అదేవిధంగా అతడు ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా, ఈ విధంగా ఒక వ్యక్తిని చూడగానే బాహ్య లక్షణాలు అతని యొక్క మూర్తిమత్వాన్ని కనిపిస్తాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే మూర్తిమత్వం అంటే ఏమి అనుకుంటారు అంటే బాహ్యంగా కనిపించే ఈ లక్షణాలనే మూర్తిమత్వం అనుకుంటారు. అది కాదు. మూర్తిమత్వం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో బాహ్య మూర్తిమత్వం. బాహ్య లక్షణాలు ఏంటంటే ఎత్తు, లావు, బరువు, సన్న, పొట్టి, పొడుగు ఇలాంటివన్నీ దేని కిందికి వస్తాయంటే బాహ్య మూర్తిమత్వం కిందికి వస్తాయి. అంటే ఇప్పుడు ఒక హీరో చూడగానే చాలా ఎత్తుగా ఉన్నాడు అనుకోండి, లావుగా ఉంటాడు, వైట్గా ఉంటాడు, అతని ఒక పర్సనాలిటీ, అది బాహ్యానికి సంబంధించి. అదేవిధంగా రెండోది అంతర్గత లక్షణాలు. మూర్తిమత్వం అంటే అంతర్గత లక్షణాలు అంటే వ్యక్తి లోపల ఉండే లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మంచి పొజిషన్లో ఉంటాడండి, ఒక ఆఫీసర్ని తీసుకుందాం, అతడు ఐఏఎస్ అనుకోండి, కానీ అతని యొక్క ప్రవర్తన మంచిగా లేదనుకోండి, మామూలుగా ఏమవుతుంది, ఎవరు గౌరవించరు. అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు చూద్దాం, అతడి బాహ్య మూర్తిమత్వం మంచిగా ఉంది, ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, పర్సనాలిటీ చూడడానికి మంచిగా ఉన్నాడు, కానీ అంతర్గతంగా పిల్లల్ని ఊరికే కొట్టడము, తిట్టడము ఇలాంటివి చేస్తున్నాడు. అతని యొక్క అంతర్గత మూర్తిమత్వం మంచిగా లేకుంటే పిల్లలు ఎవరు అతన్ని లైక్ చేయరు. అంటే అంతర్గత మూర్తిమత్వం ఏంటి అంటే అతని యొక్క లోపల ఉండే ప్రవర్తన. ఇక్కడ మూర్తిమత్వం ఈజ్ ఈక్వల్ టు ఒక విధంగా చెప్పొచ్చు, మూర్తిమత్వం ఈజ్ ఈక్వల్ టు బాహ్య లక్షణాలు ప్లస్ అంతర్గత లక్షణాలు ప్లస్ ప్రవర్తన, అతడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, అదేవిధంగా అతని యొక్క ప్రజ్ఞ, అతని యొక్క సర్దుబాటు. సర్దుబాటు అంటే ఏంటి అంటే పరిసరాలకు అనుగుణంగా మారడాన్ని సర్దుబాటు అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఊసర వెళ్ళి చూడండి, అది ఏ పరిసరానికి పోతే ఆ విధంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆకుల్లోకి వచ్చింది అనుకోండి, గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఇసుకలోకి పోయింది అనుకోండి, ఇసుక కలర్లోకి మారిపోతుంది. అదేవిధంగా బ్లాక్ కలర్లోకి ఈసర వెళ్ళి బ్లాక్ కలర్ మారుతుంది. అంటే ఇక్కడ సర్దుబాటు. మరి ఎవరు సర్దుబాటు చేసుకోవాలి? విద్యార్థి సర్దుబాటు చేసుకోవాలి. ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ 5 years వరకు విద్యార్థి ఇంటి దగ్గర ఉంటాడు. 5 years తర్వాత పాఠశాలకు వచ్చాడు. పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠశాల యొక్క ఇంటి దగ్గర వాతావరణం ఎట్లా ఉంటుంది? ఫ్రీగా ఉంటుంది ఇంటి దగ్గర. పాఠశాలకు రాగానే 4 గోడల మధ్య బంధించబడతాడు. మరి ఈ వాతావరణానికి అడ్జస్ట్ కావాలి. అందుకే చాలామంది పిల్లల్ని పాఠశాలకు పంపించేటప్పుడు మీరు చూడండి, ఫస్ట్ క్లాస్ పిల్లల్ని, ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఏడుస్తుంటారు జనరల్గా. ఎందుకు ఏడుస్తారు అంటే వాళ్ళకు ఇంటి దగ్గర ఉన్న వాతావరణానికి పాఠశాల వాతావరణం ఇక్కడ సర్దుబాటు చేసుకోలేడు. సర్దుబాటు అంటే ఇక్కడ ఏంటి అంటే పాఠశాల వాతావరణం కూడా ఎలా ఉండాలి అంటే ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. విద్యార్థి ఇక్కడ సర్దుబాటు చేసుకోవాలి. మూర్తిమత్వం అనేది బాహ్య లక్షణాలు ప్లస్ అంతర్గత లక్షణాలు ప్లస్ ప్రవర్తన ప్లస్ సర్దుబాటు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇది మూర్తిమత్వానికి సంబంధించి. మరి మూర్తిమత్వాన్ని మనం ఏ విధంగా ఇక్కడ దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మూర్తిమత్వం లక్షణాలను పరిశీలిస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. మూర్తిమత్వం లక్షణాలు ఏంటంటే మూర్తిమత్వాన్ని కొలవవచ్చా, ఏమైనా మాపనలు ఉన్నాయా? కొలవచ్చా అంటే ఖచ్చితంగా కొలవలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేజీ టమాటాలు అంటే ఒక బాట్ వేస్తాం, ఒక తరాజులో ఒక బాట్ వేసి ఇటువైపు టమాటాలు వేసి చూస్తాం, అది ఖచ్చితమైన మెజర్మెంట్ ఉంది. మరి మూర్తిమత్వానికి ఖచ్చితమైన మెజర్మెంట్ లేదు, కానీ అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తిని చూడగానే అతడు ఎలాంటి వ్యక్తి, అతడు అంటే క్రూరంగా ప్రవర్తిస్తాడా, లేకుంటే కోపంగా ఉన్నాడో, అతని యొక్క చూపులు, అతని యొక్క హావభావాలు, అతని యొక్క ఫేస్ ఫీలింగ్స్, అతని యొక్క మాట తీరును బట్టి మనం ఏం చేయవచ్చు? అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు. ఒక తల్లిని చూడగానే పిల్లలు ఏం చేస్తారు? జనరల్గా వెళుతూ ఉంటారు. అదేవిధంగా ఒక తండ్రి దగ్గరికి వెంటనే పిల్లలు వెళ్తారా? వెళ్ళరు. అంటే అక్కడ మూర్తిమత్వం అనేది ఏంటంటే ఖచ్చితంగా కొలవలేము, కానీ మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు. అంటే ఒక వ్యక్తిని చూడగానే అతడు మంచి వ్యక్తియా, లేకుంటే కోపంగా ఉన్నాడా, లేకుంటే నవ్వుతూ ఉన్నాడా, దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా మూర్తిమత్వం అనేది 2 కారకాల మీద ఆధారపడి ఉంటుంది. మూర్తిమత్వం ఒకటి ఏంది అంటే అనువంశికత అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మూర్తిమత్వం. జనరల్గా చూడండి, మూర్తిమత్వం అనువంశికత పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. అనువంశికత అంటే ఏంది అంటే మనకు తల్లిదండ్రుల నుంచి అయినా కానీ, లేకుంటే తాత ముత్తాతల నుండి అయినా కానీ సంక్రమించే లక్షణాలని ఇక్కడ మూర్తిమత్వం అనువంశికత అంటాం. అనువంశికత అంటే వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు. వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు అంటే వాళ్ళ తాత ముత్తాతల నుండి సంక్రమించే లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఇద్దరు ఎత్తుగా లావుగా ఉన్నారనుకోండి, పుట్టబోయే పిల్లలు కూడా ఎట్లా ఉంటారు? ఎత్తుగా లావుగా ఉంటారు.
ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు పొట్టిగా ఉన్నారనుకోండి, పుట్టే పిల్లలు కూడా పొట్టిగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా పుడతారంటే ఇక్కడ అవకాశం ఉంది. అంటే ఈ మూర్తిమత్వం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే తల్లిదండ్రుల లక్షణాల మీద, అనువంశికత మీద ఆధారపడి ఉంటుంది. అంటే అనువంశికత ఇంతకుముందే చెప్పాం. మూర్తిమత్వం, బాహ్య మూర్తిమత్వం అన్నాం. ఎత్తు, రంగు, లావు, సన్న, పొట్టి ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే మూర్తిమత్వం అనేది అనువంశికత మీద ఆధారపడి ఉంటుంది. ఈ అనువంశికత అనేది మనకు తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తుంది, తాత ముత్తాతల నుండి సంక్రమిస్తుంది. ఇది మూర్తిమత్వం. నెక్స్ట్ అదేవిధంగా తల్లిదండ్రులు ఫర్ ఎగ్జాంపుల్ అందుకోసమే చూడండి మామూలుగా ప్రెగ్నెంట్ లేడీలకు ఏం చెప్తుంటారంటే కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్తారు. ఎందుకు అంటే మనకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు తల్లి యొక్క లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి జనరల్గా. అదేవిధంగా అనువంశికత లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ రెండవది పరిసరాలు అని చెప్తాము. పరిసరాలు అంటే మూర్తిమత్వం మీద పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. చుట్టూ ఉండే పరిసరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి వాతావరణం. ఇంటి వాతావరణం అనేది మూర్తిమత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లా అంటే తండ్రి ఏ విధంగా ప్రవర్తిస్తే కుమారులు ఆ విధంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఏ లాంగ్వేజ్ మాట్లాడితే అంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అనేది చాలా మంచిగా ఉండాలి. ఆ లాంగ్వేజ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, పిల్లల యొక్క పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకోసమే చూడండి మామూలుగా బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చే పిల్లలు, తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క పిల్లలు, అదేవిధంగా హై క్లాస్ ఫ్యామిలీస్, ఇక లాంగ్వేజ్లో డిఫరెన్స్ ఉంటుంది అంటే నేర్చుకోవడంలో. ఎందుకు అంటే ఇది కూడా మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా గృహ వాతావరణం అంటే ఇంటి పరిసరాలు. ఇంటి పరిసరాలు అనేవి ప్రధానంగా మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే తల్లిదండ్రుల యొక్క వేషధారణ, తల్లి తండ్రి ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే పిల్లలు ఆ విధమైన డ్రెస్సులు వేసుకుంటారు, తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తే పిల్లలు ఆ విధంగా ప్రవర్తిస్తారు. అంటే ఇక్కడ మూర్తిమత్వము ఎవరి మీద ప్రభావం చూపిస్తుందంటే ఇంటి వాతావరణం కూడా. అందుకోసమే గృహ వాతావరణము తల్లిదండ్రులు ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. పిల్లల ముందు గొడవ పడకూడదు. పిల్లల ముందు గొడవ పడితే ఆ యొక్క ఎఫెక్ట్ దేని మీద పడుతుంది అంటే పిల్లల యొక్క మూర్తిమత్వం మీద పడుతుంది. అందుకోసమే బ్రిటన్లో ఒక సర్వే జరిగిందండి రీసెంట్గా. ఏం సర్వే జరిగింది అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఒక అతనికి 40 years వచ్చాయండి. 40 years వచ్చిన తర్వాత అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు ఏం అడిగారంటే నీకు చిన్నప్పుడు తల మీద దెబ్బ తాకిందా అని అడిగారు. అంటే నాకేం తాకలేదని అతను అన్నాడు. కానీ నీకు చిన్నప్పుడు దెబ్బ తాకిందని డాక్టర్ చెప్పారు. ఏ విధంగా అంటే చిన్నప్పుడు తల్లి వాళ్ళ తల్లి తండ్రి కోపం వచ్చి కొట్టారు. కొట్టినప్పుడు తల మీద కొట్టినప్పుడు దాని ప్రభావం ఎప్పుడు చూపించింది 40 years తర్వాత చూపించడం జరిగింది. అదేవిధంగా చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కోపంగా ఉండి పిల్లల్ని బాగా కొట్టారనుకోండి 30 years తర్వాత 40 years తర్వాత పిల్లలకి బీపీ షుగర్ అటాక్ అవుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లల మీద కనిపిస్తుంది. అప్పుడు కనిపించదు మనకు. తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో నిర్బంధంగా ఉంచితే, లేకుంటే గురువులైనా సరే, ఉపాధ్యాయులు కూడా, తరగతి గదిలో ఉపాధ్యాయులు కూడా బాగా కొట్టే ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లగాని ఖచ్చితంగా ఆ అబ్బాయికి 30 years తర్వాత 40 years తర్వాత బీపీ షుగర్ అటాక్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఇది ఏంటిది పరిసరాల ప్రభావం అంటున్నాము. తరగతి గది వాతావరణం కూడా ఇక్కడ మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తుంది. గృహ వాతావరణం ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ మూర్తిమత్వం యొక్క లక్షణాలు ఇంకోటి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే చుట్టూ ఉండే ఫ్రెండ్స్ మీద అంటే సమవయస్కుల మీద ఆధారపడి ఉంటాయి. సమవయస్కుల మీద ఏ విధంగా ఆధారపడి ఉంటాయి అంటే చుట్టూ ఉండే పిల్లలు మంచిగా లాంగ్వేజ్ మాట్లాడారనుకోండి పిల్లలకు కూడా మంచి లాంగ్వేజ్ వస్తుంది. అదేవిధంగా సమవయస్కులు ఎప్పుడు సినిమాలు చూస్తున్నారనుకోండి ఈ అబ్బాయి కూడా సినిమాలు చూడడానికి అలవాటు పడుతూ ఉంటాడు. అదేవిధంగా చుట్టూ ఉండే పిల్లలు కనుక అందుకోసమే చాలామంది సాధారణంగా మనం వింటూ ఉంటాం రాజు జోలికి వెళ్ళకు, రాజుతోటి తిరగకు అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. పిల్లలు జనరల్గా మనం వింటూ ఉంటాం వాడుక భాషలో. ఎందుకు మరి అక్కడ రాజుతోటి తిరగొద్దని వాళ్ళ పేరెంట్ ఎందుకు చెప్పారు అంటే తల్లిదండ్రులు ఎందుకు చెప్పారంటే ఆ రాజు అల్లరి చిల్లరగా అల్లరి చేసే వ్యక్తి అయి ఉంటాడు. అతను తిరుగుతాడు, సినిమాలకు తిరగడము, షికార్లకు తిరగడము, ఈ విధంగా చేయబట్టి వీళ్ళ అబ్బాయి కూడా ఏమవుతుంది చదువు రావట్లేదు, వెనుకబడతాడు. అందుకోసమే సమవయస్కుల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలు గనక మంచి పిల్లలు ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా పిల్లల యొక్క మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చుట్టూ ఉండే పిల్లలు గనక అల్లరి చిల్లరిగా తిరిగిన పిల్లలు ఉన్నా కానీ, నేరస్తులు ఉన్నా కానీ, బాల నేరస్తులు ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఆ లక్షణాలు ఈ పిల్లల యొక్క మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా మూర్తిమత్వం అనేది ఇంకా ఏంటిది అంటే కొన్ని లక్షణాల సముదాయం కాదు. మూర్తిమత్వం అనేది కొన్ని లక్షణాల సముదాయం కాదు. మూర్తిమత్వం అనేది అనేక లక్షణాంశాల సముదాయం.
ఫర్ ఎగ్జాంపుల్ మూర్తిమత్వం కొన్ని లక్షణాలు చూసి ఇతని యొక్క మూర్తిమత్వం బాగుంది అని అంచనా వేయడానికి వీల్లేదు. మూర్తిమత్వం అనేది అనేక లక్షణాల సముదాయం, చాలా లక్షణాలు కలిసి ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయాలి అంటే అతను చూడగానే బాగున్నాడు అనుకోండి, అతని యొక్క పర్సనాలిటీ బాగుందని మన సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి చాలా రకాల అంశాలు ఉన్నాయి. అదేవిధంగా మూర్తిమత్వం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఒక పరిస్థితిని బట్టి మారుతుందా అంటే పరిస్థితిని బట్టి మారుతుంది, కాలాన్ని బట్టి మారుతుంది. మూర్తిమత్వం దేని మీద ఆధారపడి ఉంటుంది? కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఆధారపడుతుంటుంది. ఒక విద్యార్థి ఇంటి దగ్గర ఒక విధంగా ప్రవర్తిస్తాడండి. అతని యొక్క మూర్తిమత్వం, అతని పర్సనాలిటీ ఇంటి దగ్గర ఒక విధంగా ఉంటుంది. తరగతి గదికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర బాగా అల్లరి చిల్లరి చేస్తుంటాడు అనుకోండి, తరగతి గది రాగానే ఆ విద్యార్థి ఏం చేస్తాడు? కామ్గా కూర్చుంటాడు. మరి మనం తరగతి గదిలో ఏం మాట్లాడకుంటే మనం ఏమనుకుంటాం? ఈ విద్యార్థి చాలా మంచివాడు అని సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ మన తరగతి గదిలో ఉపాధ్యాయుల ముందు ఏం చేస్తున్నాడు? కామ్గా ఉంటున్నాడు. కామ్గా ఉంటే మనం సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఎట్లా ఉన్నాడు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఫ్రెండ్స్ దగ్గర చూసినప్పుడు, అంటే చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, అంటే పరిస్థితిని బట్టి మూర్తిమత్వం మారుతుంది. విద్యార్థుల యొక్క మూర్తిమత్వం గృహ వాతావరణంలో ఒక విధంగా ఉంటుంది, తరగతి గది వాతావరణంలో ఒక విధంగా ఉంటుంది, ఫ్రెండ్స్ తోటి ఆడుకునేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, తరగతి గది లోపల, తరగతి గది బయట, ఈ విధంగా మూర్తిమత్వం అనేది మారుతూ ఉంటుంది. అదేవిధంగా మూర్తిమత్వము ఇంకా దేన్ని బట్టి మారుతూ ఉంటుంది అంటే కాలాన్ని బట్టి మారుతుంది. అదేవిధంగా పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. లక్షణాంశాలు అనేక అంశాలు మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో ఒకసారి మూర్తిమత్వం మీద చూద్దాం. ఎగ్జామ్ మూర్తిమత్వం అనేది ఇట్లా ఇచ్చాడు. ఏ, వైయక్తికం కాదు అనడం అవాస్తవం కాదు. బి, మూర్తిమత్వం స్థిరం కాకపోయినా స్తబ్దం కాదు. సి, మూర్తిమత్వం వయసుతో పాటు మారదు. డి, ఏది కాదు. మరి ఇక్కడ ఏంది అంటే మూర్తిమత్వం అనేది స్థిరం కాకపోయినా స్తబ్దం కాదు. మూర్తిమత్వం ఎట్లా ఉంటుందంటే ఇక్కడ స్తబ్దంగా ఉండదు, అంటే మామూలుగా నిలకడగా ఉండదు. ఎప్పుడు ఎట్లా స్థిరంగా ఉండొచ్చు, మూర్తిమత్వం అనేది స్థిరంగా ఉండొచ్చు కానీ స్తబ్దంగా ఉండదు. స్తబ్దము అంటే మామూలుగా మనందరికీ తెలుసు, స్తబ్దం అంటే ఇక్కడ ఈ కొద్దిసేపు అట్లా ఉండిపోవడం. అంటే ఇక్కడ ఉండిపోవడము అంటే జనరల్గా మనం పరిశీలిస్తే మూర్తిమత్వం అనేది పరిస్థితిని బట్టి, ఒకవేళ తరగతి గదిలో ఉపాధ్యాయుని బట్టి కూడా మారుతూ ఉంటుంది మూర్తిమత్వం, కానీ స్థిరంగా ఉండదు. ఇది ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా మూర్తిమత్వానికి సంబంధించి కొన్ని నిర్వచనాలు చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందో. మూర్తిమత్వము ఏ విధంగా ఉందంటే సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతిని మూర్తిమత్వం అన్నారు. ఎవరు? ఐసెంక్ అన్నాడు. సమగ్ర వాస్తవ రీతి దాన్ని మూర్తిమత్వం అంటాం. అందుకోసమే చెప్పాం. ఇప్పుడు NCF 2005 కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, RT యాక్ట్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కూడా ఏం తెలియజేస్తుంది అంటే విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని ఎట్లా అంచనా వేయాలి అంటే ఓవరాల్ డెవలప్మెంట్ చూడాలి. విద్యార్థి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, దీన్ని బట్టి విద్యార్థికి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఈరోజు మనం దేన్ని బట్టి ఇస్తున్నాము అంటే విద్యార్థిని దీంతో పాటు కో కరికులం యాక్టివిటీస్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కళలు, సాహిత్యము, అదేవిధంగా తరగతి గదిలో మనకు ఆర్ట్ ఎడ్యుకేషను, అదేవిధంగా సంగీతము, నృత్యము, వీటికి కూడా ఈరోజు మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా డ్రాయింగ్, క్రాఫ్ట్, వీటన్నింటిని బట్టి అంటే ఒక విద్యార్థి తరగతి గదికి వచ్చిన తర్వాత బయట అతను బ్రతికేటట్లు ఉండాలి. చదువుకున్న చదువు ఏ విధంగా ఉండాలి అంటే విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని వికసింపచేసే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తరగతి గదిలో చదువుకున్నాం, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, తర్వాత బయటికి వెళ్ళామనుకోండి, బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో ఏదో ఒక విధంగా స్థిరపడేటట్లు ఉండాలి విద్యార్థి. అంతేగాని అతడు సంఘ విద్రోహ శక్తిగా, అంటే ఎప్పుడు సంఘ విద్రోహ శక్తిగా మారతాడు? అతడికి ఏ ఉద్యోగం రాకుంటే, ఆపర్చునిటీ లేకుంటే సంఘం మీద కోపంతో ఒక ఉగ్రవాదిగా మారతాడు, తీవ్రవాదిగా మారతాడు. అంటే ఈ విధంగా ఉండకూడదు. మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో అందుకోసమే ఏం చెప్తుంది అంటే RT యాక్ట్ కూడా విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయాలి విద్యార్థుల లోపల. అంటే విద్యార్థి తరగతి గది నుంచి బయటికి వెళ్ళిన తర్వాత బయట ఏదో ఒక విధంగా బ్రతికే విధంగా, సమాజంలో బ్రతికే విధంగా, 10th క్లాస్ అయిపోయిన వారికి ఒక విధంగా, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి ఒక విధంగా, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఒక విధంగా, అదేవిధంగా వొకేషనల్ కోర్సెస్ కూడా ఈరోజు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లో వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, డిగ్రీలో వొకేషనల్ కోర్సెస్, అదేవిధంగా మనందరూ తెలుసు ఇంజనీరింగ్, ఇట్లా వివిధ రకాలుగా విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వం ప్రదర్శించే విధంగా ఉండాలి. అది ఐసెంక్ అన్నాడు. మరి ఎగ్జామినేషన్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నిర్వచనాల్లో ఏదో ఒక కీవర్డ్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా లక్షణాంశాల
గుణాత్మక సముదాయాన్నే మూర్తిమత్వం ఎవరన్నారంటే బ్రౌన్ అన్నాడు. ఇక్కడ అంటే మూర్తిమత్వం అంటే కొన్ని లక్షణాలు తీసుకొని మూర్తిమత్వం కాదు, ఓవరాల్గా విద్యార్థిలో ఉన్న అనేక లక్షణాంశాలని తీసుకొని ఇక్కడ మూర్తిమత్వాన్ని అంచనా వేయాలి. అంటే అంతర్గత అంశాలు ప్లస్ బాహ్య అంశాలు ప్లస్ ప్రజ్ఞ, వీటన్నిటిని బట్టి మూర్తిమత్వం అనేది ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగా ఇక్కడ మూర్తిమత్వాన్ని అంచనా వేయాలి. రైట్ సార్. మూర్తిమత్వ కారకాలతో పాటు సంఘర్షణ కూడా చెప్పండి సార్. సంఘర్షణ అంటే ఏంటి కూడా ఫస్ట్ మూర్తిమత్వ కారకాలు చెప్పింది, తర్వాత సంఘర్షణ కూడా. ఓకే సార్. ఫస్ట్ మూర్తిమత్వం యొక్క కారకాలు చూద్దాం. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే ఇక్కడ కారకాలు ఉన్నాయి. ఈ కారకాలని ఒకసారి పరిశీలిద్దాం. మూర్తిమత్వం యొక్క కారకాలు దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ బాహ్య మూర్తిమత్వం ఉంటుంది, అంతర్గత మూర్తిమత్వం ఉంటుంది. అంటే మూర్తిమత్వం అనేది రెండు రకాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే అనువంశికత. మూర్తిమత్వం అనేది అనువంశికత మీద ఆధారపడి ఉంటుంది. రెండవది పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. మూర్తిమత్వము అనువంశికత ఇంతకుముందే చెప్పాం. మూర్తిమత్వం అనువంశికత మీద ఆధారపడి ఉంటుంది, తర్వాత పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ అనువంశికత అంటే ఏంటి అంటే వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుండి సంక్రమించే లక్షణాలని ఇక్కడ అనువంశికత అని చెప్పాము. ఈ అనువంశికత కూడా కారకాలు కూడా తిరిగి రెండు రకాలుగా ఉన్నాయి. ఈ అనువంశికత కారకాలు కూడా రెండు రకాలు. ఒకటి ఏంటంటే బాహ్య స్వరూపము. బాహ్య స్వరూపం అంటే ఒక వ్యక్తిని చూడగానే ఎత్తు, పొడవు, కళ్ళు, రంగు, జుట్టు ఇవన్నీ ఎవరి నుంచి వస్తాయి మనకు? ఈ హైట్ అయినా వెయిట్ అయినా ఇవన్నీ ఎక్కడ వస్తాయి అంటే మనకు తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ అంటే ఇక్కడ 7 జనరేషన్స్ నుంచి, ఫాదర్ సైడ్ నుంచి 7 జనరేషన్స్, మదర్ సైడ్ నుంచి 7 జనరేషన్స్ యొక్క లక్షణాలు ఎవరివైనా మనకు సంక్రమించడానికి అవకాశం ఉంది. అందుకోసమే పూర్వీకులు ఏం చెప్తుంటారంటే మ్యారేజ్ చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలి అని చెప్తారు. అమ్మాయికి జనరల్గా సంబంధాలు చూసేటప్పుడు మనం ఏం చెప్తాము? అటు 7 తరాలు చూడండి, ఇటు 7 తరాలు చూడండి అంటాం. ఇక్కడ బాహ్య స్వరూపము అంటే ఈ ఎత్తు, పొడవు ఇవన్నీ ఎవరి మీద ఆధారపడి ఉంటాయి? 7 జనరేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. రెండోది బి, అంతర్గత అవయవాలు. అంతర్గత అవయవాలు అంటే మన శరీరం లోపల ఉండే అవయవాలు. మన శరీరం లోపల ఏముంటాయి? గుండె ఉంటుంది, హార్ట్, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఇవన్నీ అంతర్గత అవయవాలు అంటాం. అంటే శరీరానికి సరిపడేంత పరిమాణంలో అవయవాలు ఉండి సక్రమంగా పనిచేస్తే ఎంత కష్టపడినా అలసిపోరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కాళ్ళు, చేతులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మనము మినిమం మన ఇండియాలో అయితే 8 అవర్స్ పనిచేస్తుంటాం. ఈ 8 అవర్స్ పనిచేస్తే మనం ఏం అలసిపోం. అంటే అవయవాలన్నీ సక్రమంగా ఉన్నప్పుడు. అట్లా కాకుండా ఒక్కోసారి అవయవ లోపాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాలు లేకపోవడము, చేయి లేకపోవడము, ఇట్లాంటి వ్యక్తులు కొద్దిగా తక్కువ కాలం. అందరూ 8 అవర్స్ పని చేస్తారంటే అందరూ 8 అవర్స్ పని చేయలేరు. కొన్ని అవయవ లోపాలతోటి ఉన్న వాళ్ళు తక్కువ అవర్స్ పనిచేయడానికి అవకాశం ఉంది. అందుకోసమే అది కూడా ఎగ్జంప్షన్. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ తోటి ఉన్న లేడీస్ కూడా కొద్దిగా తక్కువ, అంటే ఇక్కడ అంతర్గత అవయవాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ నెక్స్ట్ అదేవిధంగా అంతర్గత అవయవాల తర్వాత నాడీ వ్యవస్థ. ఇక్కడ అంతర్గత అవయవాల్లో ఒకటి తీసుకోవాల్సింది ఏంటి అంటే గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఇవన్నీ మన బాడీ లోపల ఉండే వాటిని అంతర్గత అవయవాలు అంటాం. నాడీ వ్యవస్థ మీద కూడా ధారణ, ప్రజ్ఞ, అవధానం, వివేచన ఇవన్నీ ఆధారపడి ఉంటాయని చెప్తాం. అంటే నాడీ వ్యవస్థ అంటే మనకు ఈ యొక్క నర్వ్ సిస్టమ్ అనేది చాలా బాగుండాలి. నర్వ్ సిస్టమ్ మంచిగా లేదనుకోండి, ఎక్కువసేపు కూర్చొని చదవలేం. ఎక్కువసేపు కూర్చొని చదవాలంటే ఏం చేయాలి? మన బాడీ మనకు సహకరించాలి, మన నర్వ్స్ మనకు సహకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూసామండి, సినిమా చూసిన తర్వాత నెల రోజుల తర్వాత కూడా చెప్పగలగాలి అంటే ఏం బాగుండాలి? మన యొక్క నాడీ వ్యవస్థ బాగుండాలి. అంటే ధారణ, అదేవిధంగా ప్రజ్ఞ అంటే మనము ఎక్కువ ఉన్న అంశాలు, నేర్చుకున్న అంశాలు గుర్తుండాలి. అదేవిధంగా అవధానం, అదేవిధంగా వివేచన, అభ్యసనము, శ్రవణం, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే కండరాల యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. మన నర్వ్ సిస్టమ్ మంచిగా ఉన్నామనుకోండి, ఆరోగ్యవంతంగా ఉన్నామనుకోండి, ఆరోగ్యవంతంగా ఉంటే మన యొక్క ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు హెల్దీగా ఉన్నాడు, హెల్దీగా ఉంటే అతడు ఒకసారి చదవగానే వస్తుంది. ఒక బాబుని చూద్దాము, అతడి యొక్క కళ్ళు సరిగా కనిపించట్లేదు అనుకోండి, అతడు ఏం చేయాలి? ఒకసారి చదివితే రాదు అతనికి, అతడు పదే పదే ఎవరితోటైనా వినిపించుకోవాలి. అంటే ఇక్కడ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన యొక్క నర్వ్ సిస్టమ్ మీద కూడా మన యొక్క అవధానం ఆధారపడి ఉంటుంది, ప్రజ్ఞ ఆధారపడి ఉంటుంది. నేర్చుకునే అంశాలు కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే నర్వ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకోసమే ఒక విద్యార్థి తరగతి గదిలో 10 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, అందరూ ఒకేసారి పాఠాన్ని నేర్చుకోలేరు.
తేడాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఒకసారి చదవగానే వస్తుంది, మరొక విద్యార్థి 5 సార్లు చదువుతూ వస్తుంది, మరొక విద్యార్థి 10 సార్లు. అంటే ఇక్కడ కారణం ఏంది? అతని యొక్క నాడీ సిస్టంలో ఉన్న తేడా. ఈ నాడీ సిస్టమ్ ఉన్న తేడా కూడా ఆధారపడి ఉంటుంది. ఇది కూడా అదేవిధంగా శ్రవణం మనం వింటూ ఉంటాం. ఎప్పుడు వినగలుగుతాం? మన చెవులు 2 బాగా ఉన్నప్పుడు మాత్రమే వినగలుగుతాం. ఈ శ్రవణం మీద, విచక్షణ మీద, కండరాల బలాల మీద. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది విద్యార్థులకి కండరాలు వీక్గా ఉంటాయండి, ఫిట్స్ ఇట్లాంటి వ్యాధులతోటి బాధపడుతుంటారు. ఆ పిల్లలు తరగతి గదిలో మనం ఏం చేస్తుంటామంటే, తరగతి గదిలో నీకెందుకు చదువు రాలేదు, నువ్వు ఎందుకు హోంవర్క్ చేయలేదు అని నెక్స్ట్ డే కొట్టకూడదు, పిల్లల్ని దండించకూడదు. ఎందుకు దండించకూడదు? అతడి యొక్క హెల్త్ కండిషన్ కూడా ఒక ఉపాధ్యాయుడు అసెస్మెంట్ చేయాలి. ఒక విద్యార్థికి 100కు 100 మార్కులు రాలేదు అంటే ప్రధాన కారణం ఏంటి అంటే అతడికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉన్నాడు, అతని యొక్క నర్వ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది. పేరెంట్స్ కూడా మనకు టీచర్స్ పేరెంట్ మీటింగ్లో కూడా పిల్లలకు తెలియజేయాలి, మీ విద్యార్థికి ఎందుకు చదువు రావట్లేదు అంటే కారణం ఏంటి అంటే ఈ కారణాలు అంటే నాడీ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అదేవిధంగా కొద్దిమంది విద్యార్థులు తరగతి గదిలో చూడండి మామూలుగా బ్యాక్ కూర్చుంటూ ఉంటారు పిల్లలు, ఫ్రంట్ కూర్చోరు. దానికి కారణం ఏంటి అంటే అతడి యొక్క నర్వ్ సిస్టమ్ మీద కూడా తేడా ఉంటుంది. ఎందుకంటే ముందు బెంచ్లో కూర్చుంటే సార్ ఏమైనా క్వశ్చన్స్ అడుగుతాడేమో, కొడతాడేమో అని భయంతో వెనుక కూర్చుంటాడు. అప్పుడప్పుడు కొద్దిమంది విద్యార్థులు మనం చెప్తూ ఉంటే రాసుకోరండి. ఇది జనరల్గా నేను నా టీచింగ్లో కూడా ఎక్స్పీరియన్స్లో కూడా ఇది జరిగింది. ఒక అమ్మాయి ఉందండి, అమ్మాయి చెప్తుంటే మ్యాథ్స్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదని 2వ రోజు నేను ప్రాక్టికల్గా అడిగాను. అడిగితే మామూలు అందరి ముందు అడగలేదు, ఎక్కడ అడిగానంటే పక్క పిలిచి అడగడం జరిగింది. అడిగితే సార్ నాకు బోర్డు మీద కనిపించే అక్షరాలు కనిపించట్లేదు అని చెప్పింది. దానికి కారణం ఏంది? మనం ఎందుకు హోంవర్క్ చేయలేదు? కారణం ఏంది? బోర్డు మీద కనిపించే లెటర్స్ కనిపించట్లేదు. ఆ అమ్మాయికి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఏం కౌన్సిలింగ్? మీ వాళ్ళ పేరెంట్స్కి చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, సలహా తీసుకోవడం. ఇట్లాంటి సలహాలు ఉపాధ్యాయులు గమనించాలి. ఇది నాడీ సిస్టమ్ కూడా పిల్లల యొక్క మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా గ్రంథి వ్యవస్థ అంటే మన బాడీలో ఉండే రసాయనాలు. ఇప్పుడు వివిధ రకాల గ్రంథులు ఉంటాయి. శరీరంలో రసాయనాలను విడుదల చేసే అవయవాలని గ్రంథులు అంటాం. ఈ గ్రంథులు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నాళ గ్రంథులు, రెండోది వినాళ గ్రంథులు. ఇక్కడ నాళ సహిత గ్రంథులు అంటాం. నాళ సహిత గ్రంథులు అంటే ఇవి తమ స్రావాలని నాళాల ద్వారా పంపిస్తుంటది. నాళాల ద్వారా శరీరంలోకి పంపించేది వీటిని ఎంజైములు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాలాజలం ఉందండి. చాలాసార్లు డిఎస్సిలో టెట్లో కూడా అడిగాడు, లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏంది? ఇక్కడ మామూలుగా ఎమైలైజ్ అనేది. అదేవిధంగా జఠర గ్రంథులు, ఇక్కడ జఠర గ్రంథులు పెప్సిన్ అనే ఎంజైమ్ని ఇక్కడ ఉత్పత్తి చేస్తాయి. అంటే నాళ సహిత గ్రంథులు ఏం చేస్తుంటాయి? ఇవి కూడా మూర్తిమత్వం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే నాళ సహిత గ్రంథులు నాళాల ద్వారా కొన్ని ఎంజైమ్ని మన శరీరంలోకి ఉత్పత్తి చేస్తుంటాయి. వీటిని నాళ సహిత గ్రంథులు అని చెప్తుంటాం. అదేవిధంగా వినాళ గ్రంథులు అని చెప్తాం, లేకుంటే నాళరహిత గ్రంథులు అని చెప్తుంటాం. ఇవి తమ స్రావకాల్ని నాళాల ద్వారా కాకుండా డైరెక్ట్గా రక్తంలోకి స్రావాలను విడుదల చేస్తుంటాయి. అంటే వీటిని హార్మోన్స్ విడుదల చేస్తుంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, పీయూష గ్రంథి. మనకు వివిధ రకాల గ్రంథులు ఉన్నాయి. దీంట్లో ఒకటి పీయూష గ్రంథి. ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగాడు. దీన్ని పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది? మన మెదడులో బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అందుకోసమే చూడండి పొట్టి వాళ్ళు చాలా గట్టి వాళ్ళు అని చెప్తుంటారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇట్లాంటి వాళ్ళంతా చాలా సైజ్ పొట్టి కానీ చాలా గట్టి వాళ్ళు. అదేవిధంగా మహాత్మా గాంధీ. ఈ పీయూష గ్రంథి కూడా ఎట్లా ఉంటుందంటే మెదడులో బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది. తర్వాత దీనికే ఇంకొక పేరుంది, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, మాస్టర్ గ్లాండ్ ఏంది అని అడిగాడు. మాస్టర్ గ్లాండ్, ఈ పీయూష గ్రంథినే మాస్టర్ గ్లాండ్ అంటుంటాం. అభ్యర్థులు చాలాసార్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే మాస్టర్ గ్లాండ్ అంటే ఏంది? పీయూష గ్రంథి చాలాసార్లు అడిగాడు. మరి ఇది ఎక్కువ స్రవిస్తే ఏమవుతుంది? హార్మోన్ ఒకవేళ ఎక్కువ స్రవిస్తే ఏమైందంటే ఇది కూడా చాలాసార్లు అడిగాడు. అతి దీర్ఘకాయత్వం అంటే హైట్ బాగా పెరుగుతుంటారు. అప్పుడప్పుడు మనం చూడండి కొన్నిసార్లు పేపర్లో చూస్తుంటాం, 7 అడుగులు ఉన్నాడు, 7.5 అడుగులు ఉన్నాడు, ప్రపంచంలో అతి ఎత్తైన వ్యక్తి అని చెప్తుంటాం. దీనికి కారణం ఏంటంటే ఈ పీయూష గ్రంథి. మన బాడీలో గనక ఈ పీయూష గ్రంథి స్రవించేదానికంటే ఎక్కువ స్రవిస్తే అతి దీర్ఘకాయత్వం వస్తుంది. పిల్లలు వాళ్ళ యొక్క ఏజ్ కంటే ఎక్కువ హైట్ పెరుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్
10 ఇయర్స్ బాబు ఉన్నాడు అనుకోండి, అతను చూడ్డానికి 15 ఇయర్స్ బాబులాగా కనిపిస్తాడు. దానికి కారణం ఏంది? ఈ పీయూష గ్రంథి. ఒకవేళ పీయూష గ్రంథి తక్కువైంది అనుకోండి, తక్కువ స్రవిస్తే ఏమైందంటే మరుగుజ్జుతనం, పొట్టిగా అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ అబ్బాయి చూడ్డానికి ఇంకా ఫస్ట్ క్లాస్ అబ్బాయి లాగానే కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు ఇంటర్ విద్యార్థులు కూడా 10th క్లాసు 9th క్లాస్ విద్యార్థులు. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క పీయూష గ్రంథి అనేది తక్కువ స్రవిస్తాయి. ఎక్కువ స్రవిస్తేనేమో అతి దీర్ఘకాయత్వం వస్తుంది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. తక్కువ స్రవిస్తే మాత్రం మరుగుజ్జుతనం అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా రెండో గ్రంథి ఏంటి అంటే అవటు గ్రంథి. దీన్నే థైరాయిడ్ గ్రంథి అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం జనరల్గా బయట కూడా చూస్తుంటాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన మెడ యొక్క ముందు భాగంలో గొంతులో ఉంటుంది. మనం జనరల్గా నీకు థైరాయిడ్ వచ్చిందా అని కూడా అడుగుతుంటారు. ఈ థైరాయిడ్ గ్రంథి ఏం స్రవిస్తుంది అంటే థైరాక్సిన్ అనే హార్మోన్ని స్రవిస్తుంది. థైరాక్సిన్ ఇది ఇంపార్టెంటే, థైరాక్సిన్ అనే హార్మోన్. మరి ఇది థైరాయిడ్ గ్రంథి కూడా మనకు ఒకవేళ థైరాయిడ్ గ్రంథి స్రవించలేదనుకోండి, స్రవించకుంటే ఏమైంది అంటే మనకు వికాసం అనేది లేటుగా అవుతుంది, గ్రోత్ అనేది చాలా లేటుగా అవుతుంది. అందుకోసమే థైరాక్సిన్ కూడా స్రవించేంత పరిమాణంలో స్రవించాలి. ఒకవేళ ఇది కౌమార దశలో గనక తక్కువైతే ఏమవుతుంది అంటే విద్యార్థులు స్తబ్దులుగా ఉంటారు, వికాసం అనేది మందగిస్తుంది, వికాసం మందగించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ ఇది ఎక్కువ స్రవిస్తే పిల్లలు యాక్టివ్గా ఉంటుంటారు. అంటే ఎక్కువ తక్కువ అనేది ఉండకూడదు, మామూలుగా ఎంత స్రవించాలో అంత స్రవించాలి. నెక్స్ట్ మూడోది పార్శ్వ గ్రంథి. దీన్నే పార్శ్వ అవటు గ్రంథి అంటాం. దీంతో పార్శ్వ హార్మోన్ స్రవిస్తుంది. ఇది ఎక్కువ స్రవిస్తే ఏమైందంటే కండరాలు సంకోచిస్తాయి. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడండి. ఎట్లా అడుగుతాడు అంటే టిటానీ అంటాం. పార్శ్వ అవటి గ్రంథి కనుక ఎక్కువ స్రవిస్తే ఏమైంది అంటే ఏ వ్యాధి వస్తుంది అని చాలాసార్లు అడిగాడు. ఏ వ్యాధి వస్తుంది? టిటానీ అనే వ్యాధి వస్తుంది. టిటానీ అంటే ఏంటంటే కండరాలు సంకోచించకపోవడాన్ని టిటానీ అంటాం. చాలాసార్లు అడిగాడు. ఇది గ్రూప్ 2లో అడిగాడు, గ్రూప్ 1లో కూడా అడిగాడు, డిఎస్సిలో కూడా చాలాసార్లు అడిగాడు. అంటే ఇక్కడ టిటానీ అంటే ఏంది అంటే ఇది మామూలుగా కండరాలు సంకోచించడాన్ని టిటానీ అని చెప్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఎడ్రినల్ గ్రంథి. ఎడ్రినల్ గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే ఇది మూత్రపిండాల మీద ఉంటుంది, మన యొక్క కిడ్నీస్ మీద ఉంటుంది. ఇది ఎక్కువ స్రవిస్తే ఏమైందంటే బీపీ ఎక్కువ వస్తుందండి. బీపీ జనరల్గా పిల్లలు కూడా చూడండి, కొద్దిమంది పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఈ అడ్రినల్ గ్రంథి అనేది ఎక్కువ స్రవిస్తుంటుంది. అందుకోసమే ఇప్పుడు కొద్దిమంది పిల్లలు యాక్టివ్గా కనిపిస్తుంటారుగా, దానికి కారణం ఏంటంటే అడ్రినల్ గ్రంథి ఎక్కువ స్రవిస్తాయి. అదేవిధంగా కోపం ఎక్కువ వస్తుంటుంది. కొద్దిమంది పిల్లలకు ఊరికైనా కోపం వస్తుంటుంది. దానికి కారణం ఏంది? కోపం ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ అడ్రినల్ గ్రంథి. అదేవిధంగా కొద్దిమంది పిల్లలు ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటారు, దానికి కూడా కారణం ఈ అడ్రినల్ గ్రంథి. అదేవిధంగా ఒకవేళ తక్కువ స్రవించింది అనుకోండి, సోమరితనం అనేది వస్తుంది. కొద్దిమంది పిల్లలు ఎంత చెప్పినా కానీ రాయరు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ హార్మోన్లో అడ్రినల్ గ్రంథి ఇక్కడ తక్కువ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీటి తర్వాత ఇంకోటి బీజ గ్రంథులు అని ఉంటాయి. ఈ బీజ గ్రంథులు చాలా ఇంపార్టెంట్. ఇది కౌమార దశలో ఇంపార్టెంట్. ఇది సంతానోత్పత్తికి మూలం అండి. సంతానోత్పత్తికి మూలము ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పురుషుల్లో మనకు తెలుసు శుక్రకణాలు, స్త్రీలలో అండాలు ఉత్పత్తికి అవుతుంటాయి. అంటే స్త్రీ బీజకోశాలు, పురుష బీజకోశాలు ఉంటాయి. ఈ బీజ గ్రంథులు కూడా మనకు హార్మోన్స్ స్రవించాలి. ఒకవేళ స్రవించకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ సంతానోత్పత్తి జరగదు. అదేవిధంగా పిల్లలు కూడా కౌమార దశలో స్తబ్దులుగా ఉండడానికి కారణమవుతుంది. వికాసం అనేది సరిగా జరగదు. ఇది కూడా కారణం బీజ గ్రంథులు. రెండవదిగా పరిసరాల కారకం. మొట్టమొదటిది ఏంది కారకము అంటే మన యొక్క మూర్తిమత్వం మీద ప్రభావితం చూపించేది ఫస్ట్ది అనువంశికత కారకాలు, రెండవది పరిసరాల కారకాలు. పరిసరాల కారకాలను ఇక్కడ రెండు రకాలుగా మళ్ళీ తిరిగి చెప్పొచ్చు. ఒకటేమో జనన పూర్వక పరిసరము, తర్వాత రెండవది జననాంతర పరిసరము. జనన పూర్వక పరిసరము అంటే ఏంటి అంటే చూద్దాం. ఇప్పుడు కొద్దిమంది తల్లులు ఏం చేస్తారంటే గర్భంలో ఉన్నప్పుడు సరిగా ఆహారం తీసుకోలేదనుకోండి, పౌష్టికాహారం అందకుంటే పుట్టబోయే పిల్లలు ఎట్లా ఉంటారు అంటే కొన్ని లోపాలతోటి జన్మించడానికి అవకాశం ఉంది. అందుకోసమే డాక్టర్స్ ఏం సలహా ఇస్తుంటారంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ పౌష్టికాహారాన్ని తీసుకోండి, పాలు పండ్లు తినమని చెప్తుంటారు. తల్లి ఎంత ఎక్కువ మంచి ఆహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లల యొక్క వికాసం అంత బాగా ఉంటుంది, మూర్తిమత్వం అంత బాగా ఉంటుంది. ఏ తల్లి అయితే ఎక్కువ పౌష్టికాహారాన్ని తీసుకుంటుందో ఆ పిల్లల యొక్క మూర్తిమత్వం అనేది బాగా వికసించబడుతుంది. అందుకోసం మూర్తిమత్వం అనేది డెవలప్ కావాలి అంటే జనన పూర్వక పరిసరాల్లో తల్లి యొక్క ఆహారం. రెండో అంశం ఏంటి అంటే ఇక్కడ అదేవిధంగా ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు తల్లి చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
అంటే ఒకవేళ ప్రశాంతంగా లేదనుకోండి, ఇంట్లో గొడవలతోటి గజిబిజిగా ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా పుట్టబోయే పిల్లలు ఇక్కడ కొన్ని ఎట్లా అంటే లోపాలతోటి జన్మిస్తారు, మూర్తిమత్వం లోపాలతోటి జన్మిస్తుంటారు. అందుకోసమే జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి ఏం చెప్తాను, రామాయణము మహాభారతము ఇట్లాంటివి వినమని చెప్తూ ఉంటాం మనం. జనరల్ రామాయణం వినండి, మహాభారతం వినండి, లేకుంటే కూల్గా ఉండండి, మంచిగా ఉండండి. ఇది కారణం ఏంది, ఇక్కడ పిల్లల యొక్క మూర్తిమత్వం మీద ప్రభావితం చూపిస్తుంది. చాలామంది పిల్లల్ని ఇక్కడ తల్లిదండ్రులకి ఇక్కడ అవేర్నెస్ చేయాలి, డాక్టర్లు కూడా అవేర్నెస్ చేస్తూ ఉంటారు. అందుకోసం చాలా ప్రశాంతంగా ఉండమని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా జననాంతర పరిసరాలు చూద్దాం. ఇది జనన పూర్వక పరిసరాలు. ఇప్పుడు జననాంతర పరిసరాలు ఏంటంటే తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం, భద్రత ఏర్పడుతుంది. చాలామంది ఈరోజు ఫ్యాషన్ మోడర్న్ ఏంటంటే తల్లులు పాలు ఇవ్వట్లేదు, ఇది మోడర్న్ కల్చర్, అమెరికన్ కల్చర్, బ్రిటన్ కల్చర్, ఈ విధంగా. కానీ ఏ తల్లి అయితే పిల్లకు పాలిస్తుందో ఆ పిల్లలు ఏమవుతారంటే సమగ్ర మూర్తిమత్వం చెందడానికి అవకాశం ఉంది. అందుకోసమే తల్లి బిడ్డకు పాలివ్వాలి. తల్లి బిడ్డకు పాలిస్తే పిల్లలకి ఏమవుతుందంటే ఒక భద్రతా భావం ఏర్పడుతుంది. అంటే భద్రత పిల్లలకు మనం ఏమనుకుంటామంటే పిల్లలకు తెలియదేమో అనుకుంటాం, 1 month బేబీకి, 2 months బేబీకి, 3 months బేబీ, కానీ తల్లిని వాళ్ళు గుర్తించగలుగుతుంటారు తల్లి యొక్క స్పర్శ ద్వారా. ఈ విధంగా అందుకోసమే తల్లి బిడ్డకు పాలివ్వడం అనేది చాలా, అందుకే డాక్టర్స్ కూడా ఈరోజు సలహా ఇస్తున్నారు. దీనివల్ల తల్లికి ఆరోగ్యానికి క్షేమం, బిడ్డ కూడా ఆరోగ్యం క్షేమం. అదేవిధంగా పాలివ్వకపోతే ఏమవుతుందంటే అభద్రతా భావం ఏర్పడుతుంది. పుట్టబోయే శిశువులు పాలివ్వలేదు అనుకోండి, డబ్బా పాలు ఇట్లాంటివి పట్టారు, లేకుంటే ఇట్లాంటివి పడితే ఏమవుతుందంటే పిల్లలు శారీరకంగా ఎదగరండి. తర్వాత వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గుద్ది. మెయిన్ ముఖ్యం ఏంటంటే తల్లిపాలు ఏ శిశువు అయితే తాగుతాడో అతనికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా భవిష్యత్తులో బాగా చదవడానికి అవకాశం ఉంటుంది, మనం తరగతి గదిలో చెప్పిన విషయాలు అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. ఏ పిల్లలైతే తల్లిపాలు తాగరో ఆ పిల్లలు అభద్రతా భావంతో పెరుగుతారు. తర్వాత వాళ్ళ యొక్క నేర్చుకోలేరు, తరగతి గదిలో చెప్పిన పాఠ్యాంశాలు సరిగా నేర్చుకోలేరు. ఇది కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు ఇప్పుడు కొన్ని రకాలు చూద్దాం. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం పెద్దవాళ్ళు ఇంటికి పెద్ద అంటాం. ఈ జ్యేష్ఠుల్లో ఏమవుతుందంటే వీళ్ళు అంటే ఇంటికి పెద్ద అనుకోండి, అతడు ఎక్కువ తొందర పడుతుంటుంది. చాలామంది ఆలోచించండి, ఇంట్లో పెద్ద అన్నయ్య ఉన్నాడు అనుకోండి, పెద్ద అన్నయ్య ఎప్పుడు ఎట్లుంటాడు, ఎక్కువ తొందర పడుతుంటాడు, ఇతరుల మీద ఎక్కువ ఆధారపడుతుంటాడు. మామూలుగా పెద్దవాళ్ళకి జ్యేష్ఠులకి ఇంట్లో మీరు అబ్జర్వ్ చేసినా కానీ మీ ఫ్యామిలీలో మీ అన్నని మీరు అబ్జర్వ్ చేయండి, అతడికి తొందర ఎక్కువ ఉంటుంది, ఆతృత ఎక్కువ ఉంటుంది, అతడు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాడు. అదేవిధంగా మధ్యములు, ఇంట్లో మిడిల్ ఉన్నాడు అనుకోండి, మిడిల్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే వీళ్ళు సాంఘీకరణం ఎక్కువగా ఉంటుంది. సాంఘీకరణం అంటే నలుగురితోటి కలిసిపోవడము, కలుపుగోలితనము, ఎవరిలో అయినా వీళ్ళు కలిసిపోతూ ఉంటారు. కొద్దిమంది పిల్లలు చూస్తే ఏకాగ్గా ఉంటారు, ఎవరితోటి మాట్లాడరు. కొద్దిమంది పిల్లలు ఏం చేస్తుంటారు, అందరితోటి కలిసిపోయి మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఏమంటామంటే సాంఘికీకరణము అంటాము. వీరు ఇతరుల మాటలు త్వరగా వింటూ ఉంటారు, మధ్యములు. అదేవిధంగా ఇంట్లో చిన్న పిల్లల్ని చూద్దాం, కనిష్ఠులు, ఇంట్లో అందరికంటే చిన్నవాళ్ళు. ఈ చిన్నవాళ్ళు ఎట్లా ఉంటారు అంటే తమ యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. చిన్నవాళ్ళు ఎప్పుడైనా చాలా గట్టిగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎందుకు యాక్టివ్గా ఉంటారు అంటే వీళ్ళ మూర్తిమత్వము, వాళ్ళ మూర్తిమత్వం వాళ్ళు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా ఇట్లా కాకుండా ఇంట్లో సింగిల్ డాటర్ లేకుంటే ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళ సింగిల్గా ఉన్న శిశువు ఎట్లా ఉంటాడంటే చీటికి మాటికి అలుగుతారు పెద్దగైన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒకే బేబీ అండి, బాగా అల్లారు ముద్దుగా పెంచాము, పెద్దగైన తర్వాత ఊరికే భర్త మీద అలగడము, లేకుంటే ఒకే శిశువు అనుకోండి భార్య మీద అలగడం, ఈ విధంగా అంటే ఒకళ్ళే ఇంట్లో ఉంటే అతి గారాబంతో చీటికి మాటికి అలుగుతుంటారు. ఇది కూడా మూర్తిమత్వం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా పిల్లలు ఇరుగు పొరుగు సమవయస్కులు కూడా పిల్లల యొక్క మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తుంది. ఇరుగు పొరుగు ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయి అంటే మన ఇంటి పక్కల కూడా చాలా మంచి వాతావరణం ఉండాలి. ఒకవేళ గొడవతోటి ఎప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు గొడవ ఫ్యామిలీ మన ఇంటి పక్కల ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఈ పిల్లల యొక్క మూర్తిమత్వం మీద ప్రభావితం చూపిస్తుంది. అదేవిధంగా సమవయస్కులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్ యొక్క మూర్తిమత్వం మీద ఈ పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంటుంది. అదేవిధంగా ప్రసార సాధనాలు మనందరికీ తెలుసండి, మీడియా అనేది 2 రకాలుగా ఉంటుంది. మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు మీడియాని, చెడుగా. కానీ ఈ రోజున్న మీడియా చాలా మంచిగా ఉంది, బెస్ట్. ఎందుకంటే పిల్లలకు చాలా విజ్ఞానాన్ని అందించే విధంగా ఉన్నాయి. మన యొక్క టీవీ ప్రోగ్రామ్స్ అయినా కావచ్చు, ఏ మీడియా అయినా సరే, మాస్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, ఏ మీడియా అయినా
ప్రసార సాధనాలు పిల్లలకు అందుబాటులో ఉండాలి. కాకపోతే తల్లిదండ్రులు ఆలోచించాలి, పిల్లలు ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారు, అప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే కత్తి ఉందనుకోండి, చాకు 2 రకాలుగా ఉంటుంది. దాన్ని మామూలుగా మనము మంచిగా కూరగాయలు కోయడానికి ఉపయోగించవచ్చు ఒక గృహిణి చేతిలో ఉంటే, అదేవిధంగా ఒక నేరస్తుడి చేతిలో ఉంటే అది మనకు తెలుసు. అందుకోసమే ప్రసార సాధనాలని కూడా మనం ఇక్కడ మంచిగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా కంప్యూటర్, ఇంటర్నెట్ వీటి తర్వాత పాఠశాల ప్రభావం. పాఠశాల ప్రభావం కూడా చాలా ఇక్కడ వీటి మీద ప్రభావం చూపిస్తుంది. పాఠశాల ప్రభావం ఎట్లా అంటే, ఇప్పుడు మన తరగతి గది వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే ఆటోమేటిక్గా పిల్లల యొక్క మూర్తిమత్వం చాలా బాగుంటుంది. అందుకోసమే విశాలమైన తరగతి గదులు ఉండాలి, అదేవిధంగా వెంటిలేషన్ ఎక్కువగా ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి, స్కూల్ అన్నప్పుడు ల్యాబ్స్ ఉండాలి, అదేవిధంగా తరగతి గది లైబ్రరీ ఉండాలి. ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి పాఠశాల ప్రభావం చూపిస్తూ ఉంటాయి. తరగతి గదులు ఇది కూడా మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా వివిధ కుటుంబాల మీద కొద్దిమంది పరిశోధన చేశారు. ఎవరంటే ర్యాడ్కి పరిశోధన చేశాడు. ఇతను అంటే 10 కుటుంబాలని పరిశీలించాడండి. ఈ 10 కుటుంబాలని పరిశీలించి ఏ విధంగా ఉంటుందో పిల్లల మూర్తిమత్వాన్ని ఇతను తెలియజేశాడు. అంటే గృహ వాతావరణం, ఫర్ ఎగ్జాంపుల్ గృహ వాతావరణం తిరస్కరణ ఉంది అంటే ఇంట్లో ఎప్పుడు మామూలుగా మనందరికీ తెలుసు, ఏది చెప్పినా కానీ తిరస్కరించడం ఇట్లాంటి పిల్లల ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే సర్దుబాటు సమస్యలు, అభద్రతా భావము వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. అంటే ఏ ఇంట్లో అయితే ఎక్కువగా కీచులు ఆడుకుంటారు, ఎక్కువ గొడవ పడుతుంటారు, ఆ పిల్లల్లో ఎట్లా ఉంటుందంటే అభద్రతా భావం ఎక్కువ ఉంటుంది. పిల్లలు కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఇతరులతో ఎప్పుడు కొట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. అందుకోసం ఇది కూడా ప్రభావం చూపిస్తుంది. లేకుంటే సిగ్గుపడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఇది ర్యాడ్కి చెప్పాడు. రెండవది అతి సంరక్షణ. మనం పిల్లల్ని బాగా ప్రేమతోటి పెంచామనుకోండి, అతి గారాబం చేశామనుకోండి, మన మాటనే వినరు పిల్లలు. అతి గారాబం చేస్తే ఏమైందంటే అభద్రతా భావం పెరగడానికి అవకాశం ఉంది. పిల్లలకి అతి చనువు కూడా ఇవ్వకూడదు. అతి చనువు ఇస్తే మామూలుగా అది దేనికి దారితీస్తుంది అంటే మామూలుగా సంఘ విద్రోహ శక్తులుగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఎక్కువ స్వేచ్ఛ కూడా ఇవ్వకూడదు. నెక్స్ట్ మూడోది తల్లిదండ్రుల అధికార ధోరణి. అంటే తల్లి తండ్రి మేము చెప్పిందే వినాలి, మేము బట్టిన కుందేలకి 3 కాళ్ళు అని ఇట్లాంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో, నేను కొనిచ్చిన డ్రెస్సే మీరు వేసుకోవాలి, ఈ విధంగా పిల్లల్ని పెంచామనుకోండి, ఆటోమేటిక్గా పిల్లల ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే తన్యత, సహకారం. అంటే పిల్లలు అడ్జస్ట్ కాలేరు. వాళ్ళ యొక్క తర్వాత పిల్లల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే వాళ్ళు తరగతి గదిలో అడ్జస్ట్ కాలేరు, జీవితంలో కూడా ఎదుటి వాళ్ళతోటి అడ్జస్ట్ కాలేరు. వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు టెన్షన్ తోటి ఉంటుంది. పిల్లలు ఎప్పుడు టెన్షన్గా ఉంటారు. ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ బాగా చదువుతారు, కానీ రాసే మూమెంట్లో వాళ్ళు ఏం చేస్తారు, టెన్షన్ పడి రాయలేరు ఎగ్జామ్లో. ఈ విధంగా అంటే తల్లిదండ్రుల యొక్క అధికార ధోరణి. అదేవిధంగా ఇంకొక ధోరణి ఎట్లా అంటే లొంగి ఉండే తల్లిదండ్రులు. ప్రతిదానికి పిల్లలు చెప్పిందే విన్నారనుకోండి, ఇట్లా ఇది కూడా ప్రమాదకరమే. ఎట్లా అంటే ఆ పిల్లలు కోపంగా మారడానికి అవకాశం ఉంటుంది, అజాగ్రత్త ఉంటారు పిల్లల్లో, అవిధేయత పెరుగుతుంది. మనం ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినా కానీ పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు అవిధేయులుగా మారుతారు, అజాగ్రత్తగా మారుతారు. అదేవిధంగా సామరస్యం, ఇంట్లో సామరస్యంగా ఉందనుకోండి, సామరస్యం ఉంటే అట్లాంటి పిల్లల మూర్తిమత్వం ఎట్లా ఉంటుందంటే చాలా బాగుంటుంది, అనువుగా ఉంటుంది. అందుకోసమే ఇంట్లో ఎట్లా ఉండాలి, సామరస్యపూర్వకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. తల్లిదండ్రులైనా కావచ్చు, పిల్లల మధ్య అయినా కావచ్చు, రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. దీనివల్ల పిల్లల్లో అనుకువ, మంచి సర్దుబాటు, ఆనందం ఇట్లాంటివి డెవలప్ అవుతుంటాయి. అదేవిధంగా శిశు అంగీకరించడం చేస్తే ఇది సాంఘిక ఆమోదకరం. అంటే ఇంట్లో కూడా పిల్లల యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తనకు వాళ్ళు ఏవైనా విషయాలు చెప్తే మనం అంగీకరించాలి, ఇది మంచి ధోరణి. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకోవడం, అంటే వాళ్ళతోటి కలిసిపోయి ఉండడం. ఇట్లాంటి పిల్లల్లో ఏమవుతుందంటే మంచి భావాలు డెవలప్ అవుతాయి, స్వాలంబన, వాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉంది. అందుకోసమే తల్లిదండ్రులు పిల్లలతోటి ఎప్పుడూ స్వాలంబనగా ఉండాలి. అదేవిధంగా తార్కిక, శాస్త్రీయ దృక్పథం ఇట్లాంటివి ఉంటే పిల్లల్లో బాధ్యతాయుత ప్రవర్తన పెరుగుతుంది. అందుకోసమే పిల్లలకు ఎప్పుడు ఎట్లాంటి ధోరణి అభివృద్ధి చేయాలంటే శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చేయాలి పిల్లల్లో. ఈ శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చేస్తే ఇంట్లో అయినా సరే, పాఠశాలలో అయినా సరే శాస్త్రీయ వైఖరులు, తార్కిక దృక్పథం ఇట్లాంటివి డెవలప్ చేస్తే పిల్లల యొక్క మూర్తిమత్వం ఇది మంచిగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా స్థిరమైన క్రమశిక్షణ. పిల్లల్లో స్థిరమైన క్రమశిక్షణ ఇట్లాంటివి డెవలప్ చేసామనుకోండి, మంచి సర్దుబాటు ఉంటుంది. అందుకోసమే పిల్లలకి ఎప్పుడు పెంచేటప్పుడు వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పిస్తూ ఉండాలి. అదేవిధంగా పిల్లలకు బాధ్యత ఇవ్వడం, అప్పుడప్పుడు పనులలో కూడా పిల్లలకు మనం బాధ్యత ఇవ్వాలి. ఇంట్లో అన్ని పనులు మనమే చేయకూడదు, అదేవిధంగా పాఠశాలలో కూడా అన్ని పనులు మనం చేయకూడదు. పిల్లలకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే వాళ్ళలో మంచి సర్దుబాటు భావనలు కలగడానికి అవకాశం ఉంది. ఇది పిల్లలకు సంబంధించిన అంశాలండి.
నెక్స్ట్ కంటిన్యూ చేయండి సార్. సంఘర్షణ. ఓకే సార్. నెక్స్ట్ దీని తర్వాత సంఘర్షణ చూద్దాం. ఈ సంఘర్షణ అంటే ఏంటంటే ఏదైనా కోరికల మధ్య ఏర్పడే ఉద్రిక్త వాతావరణాన్ని సంఘర్షణ అంటాం. ఇక్కడ కోరికల మధ్య ఏర్పడే సంఘర్షణ. మనకు అప్పుడప్పుడు కొన్ని రకాల కోరికలు ఉంటాయి. కోరికల మధ్య రాజీ పడలేని స్థితిని ఇక్కడ సంఘర్షణ అంటాం. ఎగ్జామ్లో కొన్ని మనకు డెఫినేషన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఎట్లా అంటే నిర్వచనము, రెండు లేదా అంతకన్నా ఎక్కువ కోరికల ఫలితంగా ఏర్పడే ఉద్రిక్తతను ఏమంటామంటే సంఘర్షణ అంటాం. మన మనసులో రెండు కోరికలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మీరు కూడా చూస్తుంటారు, రెండు కోరికలు అంటే సినిమాకి వెళ్ళాలని ఉంది, కానీ రేపే టెట్ ఎగ్జామ్, అంటే రేపు నెక్స్ట్ 23కి ఎగ్జామ్ ఉంది. సినిమాకి వెళ్ళాలని ఉంది, ఎగ్జామ్ ఉంది ఓ పక్క. దీంతో ఏమవుతున్నాయి మన మనసులో కొన్ని కోరికల మధ్య ఈ విధంగా సంఘర్షణ ఫలితంగా ఏర్పడేదని దీన్ని సంఘర్షణ అంటుంటాం. నెక్స్ట్ అదేవిధంగా కార్టిల్ లెవిన్స్ ఏం చేశాడంటే సంఘర్షణని 4 రకాలుగా చెప్పాడు. ఎగ్జామినేషన్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడండి. నెంబర్ 1 ఉపగమ సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ అంటే రెండు నచ్చిన లేదా ఇష్టమైన వాటిల్లో ఏదైనా ఒక దాన్ని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. మనకు రెండు ఇష్టమైన అంశాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యాపిల్ పండు ఉంది, అక్కడ ఒక మామిడి పండు ఉంది. మీకు రెండు ఇష్టమే, కానీ అక్కడ ఏదో ఒక పండును మాత్రమే తీసుకోమన్నారు. అప్పుడు మన మనసులో ఏర్పడే సంఘర్షణ ఏంటంటే ఉపగమ. ఎగ్జామినేషన్లో అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎగ్జాంపుల్ ఇస్తాడు, కింద ఏమిస్తాడంటే ఆప్షన్ ఏ ఉపగమ పరిహార ఈ విధంగా ఇస్తుంటాడు. మనము గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే రెండు ఇష్టమైన అంశాలు ఉన్నప్పుడు ఏదో ఒక్కదాన్ని ఎంచుకోవాల్సి వచ్చిన దాన్ని ఇక్కడ ఉపగమ అంటాం. ఎగ్జాంపుల్ కూడా ఏంది అంటే ఇక్కడ ఇంతకుముందే చెప్పాము. ఏమి ఎగ్జాంపుల్ చెప్పాము? రెండు ఇష్టమైన అరటి పండు, మామిడి పండు, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సింది. లేకుంటే ఇప్పుడు మీకు లడ్డు తర్వాత కార రెండు ఇష్టం అనుకోండి, ఈ రెండిట్లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి అన్నప్పుడు అక్కడ ఏర్పడే సంఘర్షణ ఏంటంటే ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ రెండవది పరిహార సంఘర్షణ. పరిహార సంఘర్షణ అంటే రెండు నచ్చని లేదా ఇష్టం లేని అంశాలలో ఏదైనా ఒక దాన్ని ఎంచుకోమన్నప్పుడు మనకు ఏర్పడే దుస్థితి. ఇక్కడ మనకు రెండు ఇష్టం లేవు, కానీ ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇష్టం లేని అంశాలు ఏంది అంటే మీకు స్వీట్ అంటే ఇష్టం లేదనుకోండి, స్వీట్ అంటే ఇష్టం లేదు, కానీ అక్కడ ఎంచుకోవాలి. ఆ స్వీట్ని ఏదో ఒక స్వీట్ని తినాల్సిన పరిస్థితి పడ్డప్పుడు దాన్ని పరిహార సంఘర్షణ అంటాం. లేకుంటే ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందండి, జ్వరం వచ్చింది. ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు అంటే ఒక విద్యార్థికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు అతడికి ఇంజెక్షన్ ఇవ్వాలా లేకుంటే ట్యాబ్లెట్ ఇవ్వాలా, విద్యార్థి ఎన్నుకోవాలి. అప్పుడు ఏర్పడే సంఘర్షణ విద్యార్థి లోపల అంటే ఇంజెక్షన్ ఇష్టం లేదు అతనికి, ట్యాబ్లెట్ ఇష్టం లేదు, కానీ రెండిట్లలో ఏదో ఒకటి ఎన్నుకోవాలి. ఎందుకు? అతను జ్వరం తగ్గాలి అంటే ఏదో ఒకటి. ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడే సంఘర్షణ ఏమంటామంటే పరిహార సంఘర్షణ అంటాం. ఎగ్జామినేషన్లో ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, ఇక్కడ మనం దాన్ని గుర్తుంచుకోవాలి. మూడోది ఏంటంటే ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు ముందు సంతోషం ఉంటుంది, తర్వాత బాధ కలుగుతుంది. దీన్ని ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం. ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కోచింగ్ పోవాలని ఉంది, కోచింగ్ వెళ్ళాలని, టెట్ కోచింగ్ వెళ్తున్నారు, కానీ టెట్ క్వాలిఫై కాకుంటే ఎట్లా అని మన మైండ్లో వచ్చింది అనుకోండి. అంటే ఏంది, కోచింగ్ వెళ్ళడం మీకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఒకవేళ సీట్ రాకుంటే ఎట్లా అంటే ఇక్కడ ఉపగమ పరిహార సంఘర్షణ ఏర్పడుతుంది. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ మనం క్రియేట్ చేసుకుని మనం బాగా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ దీని తర్వాత ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహార అంటే రెండు అంతకన్నా ఎక్కువ లక్ష్యాలు ఉంటాయి, దీనిలో రెండు నచ్చినవి ఉంటాయి, రెండు నచ్చని అంశాలు ఉంటాయి. కంపల్సరీగా ఏదో ఒక దాన్ని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం. ఈ విధంగా ఉన్న వాటిని ఎగ్జామినేషన్లో మనం ఈ విధంగా గుర్తుంచుకోవాలి సార్. ఈ విధంగా గుర్తుంచుకుంటే సరిపోద్ది. రైట్. సరిగా తర్వాత సమయోజన లేదా సర్దుబాటు. అసలు దీని గురించి కూడా చెప్తూ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? మనకు ఆల్మోస్ట్ టైం అయిపోతుంది సార్, చాలా చెప్పేసి. ఓకే సార్. ఎగ్జామినేషన్లో ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారంటే సర్దుబాటు, అనుగుణ్యత అంటే సర్దుబాటు లేదా అనుగుణ్యత లేదా సమయోజనీయం అన్న ఒకటే. వ్యక్తి పరిసరాలకు అనుగుణంగా మారిపోవడాన్ని సర్దుబాటు అంటాం.
వ్యక్తి తనకున్న చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిశువు తరగతి గదికి వస్తే తరగతికి వాతావరణానికి మారిపోవడం. అదేవిధంగా అంటే వ్యక్తికి పరిసరాలకు మధ్య జరిగే పరస్పర చర్యని సర్దుబాటు అంటాం. ఇది ఆర్కాస్ చెప్పడం జరిగింది. మరి సర్దుబాటు చేసుకున్న వాళ్ళ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే శారీరకంగా మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఎగ్జామినేషన్లో ఎట్లా అడుగుతాడంటే లక్షణాల మీద అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్దుబాటు చేసుకున్నాం అనుకోండి, సర్దుబాటు చేసుకుంటే శారీరకంగా మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటాం, చాలా ఉల్లాసంగా. లేకుంటే మన లోపల ఏమైందంటే శారీరకంగా కొన్ని అలజడులు ఉంటాయి. అందుకోసమే మనం పరిస్థితులకు అనుగుణంగా మారిపోవాలి. పరిస్థితులకు అనుగుణంగా మారిపోలేదనుకోండి ఆటోమేటిక్గా మనకు మానసిక ఉద్రిక్తతలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్కి వెళ్ళాం, ఆఫీస్లో ఇన్ టైంలో పని చేయలేదు అనుకోండి, పని చేయకుంటే ఏమైంది మానసిక ఆరోగ్యం, అరే పని కాలేదు ఎట్లా అని మనకు ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ సర్దుబాటు చేసుకోవాలి. అంటే సర్దుబాటు చేసుకోకుంటే ఏమైందంటే శారీరక మానసిక ఆరోగ్యాన్ని హాని కలుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా తమ శక్తి సామర్థ్యాలను తెలుసుకొని నడుచుకోవాలి. ఎప్పుడైనా సరే సర్దుబాటు చేసుకునేటప్పుడు తమ శక్తికి మనకు ఆ లక్ష్యం నెరవేరదా, మనం ఎప్పుడైనా సరే ఒక లక్ష్యం ఐఏఎస్ కావాలి అని ఉన్నదండి, మనకు అందరికీ ఉంటుంది ఐఏఎస్ కావాలని. కానీ మన యొక్క కెపాసిటీ ఉందా లేదా చూసుకోవాలి. మన కెపాసిటీ ఎంతకు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ కాకుండా తక్కువ, ఒకవేళ క్లర్కల్ జాబ్ వచ్చింది అనుకోండి, క్లర్కల్ జాబ్ షూట్ అయితే అక్కడి వరకే సర్దుబాటు కావాలి. ఈ విధంగా సర్దుబాటు యొక్క లక్షణాలు. నెక్స్ట్ సర్దుబాటు చేసుకోకపోవడానికి కారణాలు ఏంది, ఎగ్జామ్లో ఇది కూడా క్వశ్చన్ అడుగుతాడు. కొన్ని కారణాలు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తిగత ఆటంకాలు ఏమవుతుందంటే సర్దుబాటు చేసుకోకపోవడానికి వ్యక్తిగత ఆటంకాలు తిరిగి మళ్ళీ ఏంటంటే శారీరక ఆటంకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా లోపాలు ఉంటాయి, ఈ లోపాల వల్ల అవయవ లోపాలు ఉన్నాయనుకోండి, దీనివల్ల కూడా మనం ఆ గోల్ని రీచ్ కాలేం. ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యం, బాగా ప్రిపేర్ అయ్యాం ఎగ్జామ్కి, కానీ ఎగ్జామ్ ముందు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఎగ్జామ్ రాయలేం. ఇది కూడా ఇక్కడ ఏమిటి ఆ విధంగా. అదేవిధంగా మానసికంగా బాధ ఒత్తిడి ఉంటుంది, ఇది కూడా మనం సర్దుబాటు చేసుకోలేం. ఇది మానసిక సార్ మాకు టైం అయిపోవచ్చింది సార్, ఇంకా సబ్జెక్టు చాలా మిగిలిపోయింది, అయినప్పటికీ మనకు సమయం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మూర్తిమత్వం గురించి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈ ప్రోగ్రామ్, ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మిస్ అయిన వాళ్ళు softnet.com వెబ్సైట్లో ఈ ప్రోగ్రాన్ని చూడవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.